నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంస్కరణల పథం కొనసాగిస్తున్న మోదీ సర్కారు. జాతీయ ఉత్పాదక వస్తువుల విధానానికి మంత్రివర్గం ఆమోదం. 2 కోట్ల ఉద్యోగాల సృష్టే లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం. 576 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్. 7,900 మార్కును అధిగమించిన నిఫ్టీ. నవ్యాంధ్ర ప్రగతికి కొత్త లక్ష్యాలు నిర్దేశించిన చంద్రబాబు. అభివృద్ధిలో జిల్లాలు పోటీ పడాలని సూచన. కలెక్టర్ల సదస్సులో కీలక అంశాలపై చర్చ. విభాగాధిపతుల కార్యాలయాల తరలింపునకు ఏపీ సర్కారు సర్క్యులర్. జూన్ 27 కల్లా అమరావతికి రావాలని ఆదేశం. సచివాలయ ఉద్యోగుల సంసిద్ధత. జూలై 9న తెలంగాణలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం. జూన్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీల మధ్య నుజ్జైన కారు. 3 విద్యార్థులు సహా 5 మృతి. హైదరాబాద్లో ఈదురుగాలుల బీభత్సం. భారీ సంఖ్యలో కూలిన చెట్లు, హోర్డింగ్లు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం. భారత్లో తయారీ కళను సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2025 నాటికి 2 కోట్ల 10 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా తొలిసారి జాతీయ ఉత్పాదక వస్తువుల విధానానికి ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక రైల్వే ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన మోదీ ప్రభుత్వం ఉత్పత్తి రంగంలో కీలకమైన ఉత్పాదక వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించింది. తయారీ పరిశ్రమలో ఉత్పాదక వస్తువుల రంగం వాటాను ప్రస్తుతమున్న 12% నుంచి 2025 నాటికి 20% పెంచడమే లక్ష్యంగా తొలిసారి జాతీయ విధానాన్ని తీసుకొచ్చింది. 2014-15లో 2,30,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఉత్పాదక వస్తువుల రంగం విలువను 2025 నాటికి 7.5 లక్షల కోట్లకు చేర్చే ధ్యేయంతో రూపొందించిన జాతీయ ఉత్పాదక వస్తువుల విధానానికి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఉత్పాదక వస్తువుల రంగం ద్వారా ప్రస్తుతం 84 లక్షల మందికి ఉపాధి లభిస్తూ ఉండగా కొత్త విధానం అమలు ద్వారా 2025 నాటికి ఆ సంఖ్యను 3 కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్పాదక వస్తువుల రంగం ద్వారా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్న వారి సంఖ్యను ప్రస్తుతమున్న 14 లక్షల నుంచి 50 లక్షలకు పెంచాలని, పరోక్ష ఉపాధి పొందుతున్న వారి సంఖ్యను 70 లక్షల నుంచి 2.5 కోట్లకు చేర్చాలని సంకల్పించుకుంది. ఉత్పాదక వస్తువుల ఎగుమతి, దేశీయ వినియోగంపైన కేంద్రం భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. As you know, make in India means to make something in India, you need some capital goods, you need machinery, you need plant, you need something. So all these capital goods should be also how they can be made more in India. So the capital good manufacturing, if it happens in India, along with the manufacturing that is going to happen downstream, the entire economy will get filled. That's the policy. ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో 10,736 కోట్ల రూపాయలతో 5 రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. విజయనగరం, ఒడిశాలోని టిట్లాగఢ్ మధ్య 2,335 కోట్ల 68 లక్షల రూపాయల ఖర్చుతో 264.6 కిలోమీటర్ల పొడవైన 3వ రైల్వే లైనును 5 ఏళ్లలో నిర్మించేందుకు మంత్రివర్గం అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నిట్ ఏర్పాటుతో పాటు తిరుపతి సహా మొత్తం 6 చోట్ల ఐఐటీల ఏర్పాటుపై సంబంధిత చట్టాల్లో సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తపాలా శాఖలో ప్రస్తుత అవసరాలకు తగినట్లు అధికారుల స్థాయిల్లో మార్పు చేసేందుకు వీలుగా సంస్థాగత సమీక్ష చేపట్టేందుకు అంగీకరించింది. వేర్వేరు దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా ఎక్కడా రాజీ పడకుండా పనిచేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రస్థానమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కోరిన ముఖ్యమంత్రి అభివృద్ధిలో జిల్లాలు పోటీ పడాలని లక్ష్యాలు నిర్దేశించారు. అధికార యంత్రాంగం సమర్థత వల్లే నదుల అనుసంధానం, రెండంకెల వృద్ధి వంటి విజయాలు సాధించగలిగామని ప్రశంసించారు.
13 జిల్లాల నవ్యాంధ్రను ప్రగతి పథంలో నిలిపేందుకు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు మొక్కుబడిగా కాకుండా సృజనాత్మకంగా క్రియాశీలకంగా జరగాలని విజయవాడలో 2 రోజుల కలెక్టర్ల సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దేశ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉందన్న ఆయన ఈ ఒరవడి కొనసాగాలని కలెక్టర్లను కోరారు. 2014-15 ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువ రెవెన్యూ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 2014-15కి ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో ఎస్టిమేట్ చేసింది మన ఆదాయం 47.2%, జనాభా 58+. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఇయర్ మన రెవెన్యూ అనుకున్న దానికంటే 3.1% మనం పెంచుకోగలిగాం. 2014-15కి 50.3%కి మనకు వచ్చింది. మీ అందరి యొక్క ఎఫర్ట్ కానీ సమిష్టి కృషి కానీ ఇక్కడ కనపడొస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలిగిన వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఉద్యాన పంటలు, మత్స్య సంపద, డైరీ వంటి రంగాల్లో మొదట దేశంలోనూ తరువాత ప్రపంచంలోనూ అగ్రస్థానం సాధించే లక్ష్యంతో పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలు అభివృద్ధిలో పోటీ పడాలని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం మీ అందరికీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో మీకు ఇచ్చాం. అది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 13 జిల్లాల్లో పోటీ బయలుదేరాలి. 2015-16 బేస్ ఇయర్ తీసుకున్న తర్వాత ఇప్పటికి ఎవాల్యుయేట్ చేశాం కాబట్టి మీ ప్లేసెస్ కూడా పెట్టాం కాబట్టి ఇక్కడి నుంచి యూ హ్యావ్ టు కంపీట్. బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ జరగాలి. పోటీలో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని రీచ్ కావడానికి పోటీ పడాలి తప్ప ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళని ఎన్నికరైతే అది డెవలప్మెంట్ జరగదు. దట్ ఈస్ ది మెయిన్ క్రైటీరియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన విజయాల్ని గుర్తు చేసిన చంద్రబాబు కలెక్టర్లు, అధికారులకు కొత్త లక్ష్యాల్ని నిర్దేశించారు. మనం సాధించిన విజయాలు ఒకసారి బ్రాడ్గా ఆలోచిస్తే 1 ఇయర్ 2 నదులు అనుసంధానం చేయగలిగాం. 100 TMs ఆఫ్ వాటర్ గోదావరి నుంచి కృష్ణాకు జూన్ నుంచి తీసుకొచ్చే అవకాశం వచ్చింది. ఇంకొక పక్క డబుల్ డిజిట్ గ్రోత్. మనం లాస్ట్ ఇయర్ 10.99% గ్రోత్ వచ్చాం. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. అదే మరి ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ ఇయర్ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 2 ఉన్నాం. ఈ ఇయర్ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఇండస్ట్రీ సెక్రటరీ ఉన్నాడు, నెంబర్ 1 వస్తున్నాడు, సాధిస్తున్నాం. కరవు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సత్వరమే ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జలసిరి సహా ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. 2 ఏళ్ల తెలుగుదేశం పాలనలో నవ్యాంధ్ర అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో గణాంకాలు విడుదల చేసిన ఆయన 2015-16లో మొత్తం స్థూల ఉత్పత్తి 4,55,484 కోట్లు ఉండగా సేవల రంగం 2,12,391 కోట్లతో ముందుందని వెల్లడించారు. 1,21,915 కోట్లతో వ్యవసాయ రంగం 2వ స్థానంలో, 1,21,178 కోట్లతో పరిశ్రమల రంగం 3వ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. ఏపీ వృద్ధి రేటు 10.99% ఉండగా సేవారంగం 11.39% వృద్ధి చెందిందని ఆయన తెలిపారు. 1,40,648 రూపాయల తలసరి ఆదాయంతో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో, 74,638 రూపాయల తలసరి ఆదాయంతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో నిలిచిందన్నారు. ఓవరాల్ డెవలప్మెంట్ జరగడానికి మనకి జీఎస్టీపీ రేటు దాదాపు 11% డబుల్ డిజిట్ వచ్చింది. 16-17లో మనం దాదాపు అబోవ్ 15% సాధించాలనుకుంటున్నాం. దీంట్లో ఉండేటువంటి హ్యూమన్ రిసోర్స్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా ఇండివిజువల్ ఎకనామిక్ స్టేటస్, ఈ 3 చాలా ప్రయారిటీ. అంటే అది ఎడ్యుకేషన్ లో మనం బాగా స్కూలింగ్, తర్వాత మిగతా డెవలప్మెంట్ మనం చూపించగలిగినట్లయితే, లిటరసీ రేటు బాగా పెరిగినట్లయితే హ్యూమన్ రిసోర్స్ లో ఇది ఇంపార్టెంట్ క్రైటీరియా. హెల్త్ పారామీటర్స్ లో కూడా మీరంతా కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగినట్టయితే ఓవరాల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనం పెరగడానికి ఉంటుంది. రాజధాని అమరావతికి జూన్ 27 కల్లా తరలిపోవాలని విభాగాధిపతులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ విభాగాలన్నీ విజయవాడ లేదా గుంటూరులో ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. రాజధాని పరిధిలో కృష్ణా జిల్లా కలెక్టర్ దాదాపు 85కు పైగా భవనాలు గుర్తించారని, 16,19,000 చదరపు అడుగుల కార్యాలయాల జాగా విజయవాడలో అందుబాటులో ఉందని పేర్కొంది. గుంటూరులో 1,50,000 చదరపు అడుగుల జాగా అందుబాటులో ఉందని, ఈ ప్రాంతాల్లో అవసరమైన మేర కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రైవేటు భవనాలు తీసుకోవాలంటే 3 ఏళ్ల ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్యాలయాలకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవాలని, హైదరాబాద్లో ఉన్న సామాగ్రి, దస్త్రాలను రాజధానికి తరలించుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ జూన్ 27 లోపు పూర్తి కావాలని ఏపీ సర్కారు స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఆశిస్తోన్న సమయానికి అమరావతికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. డైరెక్టరేట్ల తరలింపుపై ఏపీ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన వేళ జూన్ 27 నుంచి అమరావతి నుంచే పాలన సాగిస్తామని తెలిపారు. జూన్లో వెళ్ళే వాళ్ళు రేపు ఆగస్టు అక్టోబర్లో అంటే ఇంకా ఇబ్బంది. అది జూన్ 27కి మాత్రం ఒక ఫ్లోర్ లో కొంత భాగమైన రెడీ, కొన్ని డిపార్ట్మెంట్స్ అయినా వెళ్ళడానికి ప్రభుత్వం కృతనిశ్చయింది. కానీ మరి సీఎం గారు మాటల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో మొత్తం కూడా వెళ్ళాలి. కాకపోతే కొన్ని వర్కులు చిన్న వర్కులు పెండింగ్ ఉన్నప్పటికి కూడా ఒక పని చేసుకుంటా కూడా ఒక 2-3 నెలల్లో అవి కూడా మొత్తం కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక షేప్ తీసుకురావడానికి అవడం జరిగింది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ మండలంలోని గొందిమళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం ఆచరించనున్నారు. ఇందుకోసం గొందిమళ్ల వద్ద ప్రత్యేక పుష్కర ఘాట్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గొందిమళ్లలో పుష్కర స్నానం చేసిన తర్వాత జోగులాంబ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. 3,63,00,000 రూపాయల వ్యయంతో వీఐపీ పుష్కర ఘాట్ నిర్మాణం కోసం తెలంగాణ నీటిపారుదల శాఖ ఇవాళ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పౌరుల భాగస్వామ్యం ద్వారా తెలంగాణలో పురపాలికలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పునరుద్ఘాటించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కార్మెల్, ఇండియానా పోలీస్ నగరాల మేయర్లతో సమావేశమై పట్టణ నిర్వహణ సమాచార సాఫ్ట్వేర్, పౌర ఫిర్యాదుల యాప్ని పరిశీలించారు. తాగునీటి సరఫరా, విద్యుత్ పంపిణీ, ప్రజా రవాణా, మురుగునీటి నిర్వహణ విధానాలను తెలుసుకున్నారు. మౌలిక వస్తుల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంపై చర్చించారు. పురపాలికల్లో ప్రజల నుంచి వచ్చే పన్నులు ఇతర ఆదాయం మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుందని, అంతకుమించి ఖర్చు చేయడానికి వీల్లేదని కార్మెల్ నగర మేయర్ జిమ్ రైనార్డు తెలపగా పట్టణ పాలనలో ఉపయోగిస్తున్న స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానంపై కేటీఆర్ ఆరా తీశారు. పట్టణాలకు చెందిన సమాచారాన్ని అందించే సిటీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ను పరిశీలించిన కేటీఆర్ లైవ్ ట్రాఫిక్, నీరు, విద్యుత్ సరఫరా సమాచారాన్ని తెలిపే సాంకేతిక పరిజ్ఞానంపై సమగ్ర వివరాలు తెలుసుకోవాలని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కు సూచించారు. కార్మెల్, ఇండియానా పోలీస్ నగరాల్లో పరిశీలించిన అంశాల్లో కొన్ని హైదరాబాద్ అభివృద్ధికి సరిపోతాయన్న కేటీఆర్ వాటిని ఇక్కడ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రాలకు మినహాయింపునిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిన వేళ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం జూలై 9న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 28న నోటిఫికేషన్ జారీ చేసి జూన్ 1 నుంచి 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 500 రూపాయల అపరాధ రుసుంతో 14 వరకు, 1000 రూపాయల అపరాధ రుసుంతో 21 వరకు, 10,000 రూపాయల అపరాధ రుసుంతో జూలై 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూలై 2 నుంచి 7 వరకు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు. జూలై 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అదే రోజు ప్రాథమిక కీ విడుదల చేసి జూలై 12 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూలై 14న ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ నెల 15న జరిగిన ఎంసెట్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల చేయనుండగా ఆ పరీక్షలో ర్యాంకులను వ్యవసాయ విద్య, పశు వైద్యం, ఆయుష్ కోర్సులకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించినంత వరకు ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ 2 సంవత్సరాల ప్రగతిని ఢిల్లీలో వివరించిన కేంద్ర మంత్రి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్పై కేంద్రం ఒత్తిడి తీసుకురాలేదన్నారు. హైకోర్టు విభజన అంశం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉందని గుర్తు చేసిన ఆయన కోర్టు ప్రక్రియను కొనసాగించాలని ఆదేశిస్తే తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. Andhra Pradesh Chief Minister, he has to agree, no? If he doesn't agree, how we can force him? Your Reorganization Act, that clearly says they have stipulated certain time period. They are forced to wait till then. ఆకర్షణీయ నగరాల విధి విధానాల్లో స్వల్ప మార్పులు చేస్తే కరీంనగర్ పట్టణానికి కూడా ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కుతుందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. 2వ జాబితాలో కరీంనగర్ను చేర్చాలని కరీంనగర్ ఎంపీ వినోద్, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి వెంకయ్యను కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చమని కోరారు. దానిపై నేను సానుకూలంగా పరిశీలించమని అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చాను. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ నా దృష్టిలో తెలంగాణలో వరంగల్ తర్వాత ప్రముఖమైన నగరం, అభివృద్ధి చెందే అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎలాంటి సంస్కరణలు చెప్పినా ఆ సంస్కరణలు మేము చేపడతామని మేయర్, ఇతర ప్రతినిధి బృందం కూడా కలిశారు. వెంకయ్య నాయుడు గారు సంబంధిత సెక్రటరీని, అడిషనల్ సెక్రటరీని, డైరెక్టర్స్ అందరిని పిలిపి కేబినెట్ దానికి పోవాల్సిన అవసరం ఉందా అని చెప్పి వారు ప్రశ్నించి దానిపైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి అతి త్వరలో ఇది జాబితాలో ఉంటుందని చెప్పి కూడా వారు ప్రకటన చేశారు.
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టెక్రియాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి సమీపంలో మారుతి వ్యాగనర్ కారును 2 లారీలు ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆలూరుకు చెందిన లక్ష్మణ్ కుమారుడు హర్ష, నందిపేట మండలం వెల్మల్కు చెందిన ప్రవీణ్ కూతురు నిఖిత, కొడుకు భరత్ ఈ ఏడాది 10వ తరగతి పూర్తి చేశారు. వారిని ఇంటర్లో చేర్చేందుకు లక్ష్మణ్, ప్రవీణ్లు మారుతి వ్యాగనర్లో హైదరాబాద్ బయలుదేరారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై కామారెడ్డి బైపాస్ సర్కిల్ కేత్రియాల గ్రామం వద్ద చేరుకున్న సమయంలో ఓ లారీని దాటే సమయంలో వారి కారు ప్రమాదానికి గురైంది. లక్ష్మణ్, ప్రవీణ్, వారి పిల్లలు ప్రయాణిస్తున్న కారు 2 లారీల మధ్య నుజ్జునుజ్జు కాగా 5గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మృతుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మన కూరగాయలు పథకాన్ని హైదరాబాద్లో జూన్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తామని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు సంబంధించిన నూతన వెబ్సైట్ను హైదరాబాద్లో ఆవిష్కరించిన ఆయన సంబంధిత శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాలు, గిడ్డంగుల పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు చెప్పారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన కూరగాయలను హైదరాబాద్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు అందిస్తామన్నారు. ఈ యొక్క మన కూరగాయలు పథకం ద్వారా దాదాపు హైదరాబాద్ లో 100 అవుట్లెట్స్ ను ఓపెన్ చేసి రైతులు హైదరాబాద్ వరకు రాకుండా రైతు దగ్గర గ్రామంలోనే కూరగాయలను సేకరించి రైతుకు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు చెల్లిస్తూ మరి ఆ తాజా కూరగాయలను హైదరాబాద్ లోని 100 అవుట్లెట్లలో ప్రజలకు, వినియోగదారులకు తక్కువ ధరకే అందించాలన్నది, తాజా కూరగాయలు అందించాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో మండిపడ్డారు. ముద్రగడ వెనుక ముమ్మాటికి జగన్ ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. కాపు జాతికి శాశ్వత నష్టం కలిగించేలా లేఖలున్నాయని ఆక్షేపించారు. ఏ అయితే హామీలు ఇచ్చాడో హామీలు అమలు చేస్తున్నాం. ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, కమిషన్ ఏర్పాటు చేసాం. కమిషన్ కోసం సర్వే కూడా జరుగుతుంది. కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పని పూర్తవుతుంది, చంద్రబాబు నాయుడు గారి ద్వారా పూర్తవుతుందని చెప్పి ఆయనకి ఇష్టం లేదు ముద్రగడ పద్మనాభానికి. దీనికి కారణం ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. వైఎస్ జగన్ గారు ఈ పథకాలకి మరి పెడతారని చెప్పి లెటర్ రాసి, లెటర్ రాయక ముందే చంద్రబాబు నాయుడు గారే నాకు పెట్టొద్దని చెప్పి డైరెక్షన్ గా ముందు రోజునే ప్రెస్ మీట్ చెప్పారు. పత్రికలు వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను మొన్న 12:30కి ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఒక లెటర్ రాశారు. ఇదంతా కూడా స్క్రిప్ట్ అంతా కూడా సాక్షి ఆఫీసులో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తున్నా ప్రత్యేక హోదా అంటూ తెలుగుదేశం నేతలు విమర్శలు చేయడం సరికాదని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలో భాజపా రాష్ట్ర కమిటీ సమావేశంలో మోదీ సర్కారు 2 ఏళ్ల పాలన విజయాలు, కేంద్రం ఏపీకి ఇస్తున్న సహకారంపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. 7,000 కోట్ల లబ్ది పొందే ప్రత్యేక హోదా బదులు ఆంధ్రప్రదేశ్కు 1,50,000 కోట్ల సాయం చేశామని సమావేశం తర్వాత వీర్రాజు అన్నారు. 3,60,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 1,40,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 3,60,000 రూపాయలు ఇచ్చే ఆయన పేరు కనీసం లేకుండా 1,40,000 ఇచ్చిందే చంద్రన్న అని ఏదైతే ఉందో ఇద్దరే కలిపి పెడితే బాగుంటుంది కదా. భారతదేశంలో మన ఒక్క రాష్ట్రం విడిపోయిందా? చాలా రాష్ట్రాలు విడిపోయినాయి కదా. అందరూ కూడా క్యాపిటల్ కట్టుకున్నారు కదా. మనమే కొత్తగా కట్టుకుంటున్నామా? వాళ్ళందరూ ఇలాంటి విషయాలు మీ చేత అడిగిచ్చారా? వాళ్ళ రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అన్న ఇలా మాట్లాడారా? ఎవరన్నా ఏ రాజకీయ పార్టీలన్నా ఇలా మాట్లాడారు? హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీసీఎస్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హష్మి దారుణ హత్యకు గురయ్యాడు. 15 రోజుల క్రితం పరిచయమైన వ్యక్తి తాను అడిగిన డబ్బు ఇవ్వలేదని హష్మిని బండరాయితో కొట్టి చంపేశాడు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి బల్కంపేటలో ఓ గది తీసుకుని ఉంటుండగా అక్కడే ఎలక్ట్రీషియన్ గా పనిచేసే నరేష్ కుమార్ రెడ్డితో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఈ నెల 23న హష్మి పనిచేసే టీసీఎస్ కార్యాలయం వద్దకు వచ్చిన నరేష్ పనుందని చెప్పి హష్మిని తనతో తీసుకెళ్లాడు. బొటానికల్ గార్డెన్ మీదుగా లింగంపల్లి రైల్వే వంతెన వద్దకు ఇరువురు చేరుకున్న తర్వాత నరేష్ తనకు డబ్బు ఇవ్వాలని అడగ్గా హష్మి తన వద్ద లేదని చెప్పాడు. ఇందుకు ఆగ్రహించిన నరేష్ పక్కనే ఉన్న బండరాయితో కొట్టగా హష్మి అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత హష్మి వద్ద ఉన్న 10,000 బంగారు గొలుసు తీసుకుని నరేష్ పరారయ్యాడు. హష్మి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కేసును ఛేదించారు. టీసీఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి హష్మి, నరేష్ ప్రయాణించిన మార్గాలను సీసీ కెమెరా దృశ్యాల్లో గుర్తించారు. నరేష్ చేతుల్లో హష్మి హత్యకు గురైనట్టు నిర్ధారించి అతడి కాల్ డేటా ఆధారంగా
కేంద్రంగా నరేష్ను అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నరేష్ కూడా తన నేరాన్ని అంగీకరించాడు. భీకర గాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ను మరోసారి అతలాకుతలం చేసింది. ఈ సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి జంట నగరాల్లో చాలా చోట్ల నీరు రోడ్లపై ఏరులై పారగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ మెట్టుగూడ, సీతాఫల్ మండి, చిలకలగూడ, తుకారాం గేట్, బేగంపేట్, అడ్డగుట్ట, మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షానికి వాహనదారులు ఎటూ కదలలేకపోయారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. బేగంపేట రసూల్పుర భరణి కాంప్లెక్స్ వద్ద భారీ వృక్షం కూలి 3 కార్లు, మినిస్టర్ రోడ్లోని చెట్టు కూలి 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బీకేగూడలో భారీ వృక్షం నేలకూలగా దాని కింద ఉన్న వ్యాన్ పూర్తిగా నుజ్జైంది. సనత్ నగర్ బస్టాప్ వద్ద చెట్టు కూలి ఒక దుకాణం ధ్వంసమైంది. ఎస్ఆర్ నగర్లోని బీకేగూడ, బల్కంపేట, దాసారం బస్తీ, ఉదయనగర్ కాలనీ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో భారీ వృక్షాలు పడిపోయాయి. సనత్ నగర్లోని అశోక్ కాలనీలో ఒక భవనం పైన ఉన్న పిట్టగోడ కూలి పక్కనే ఉన్న పెంకుటిల్లు మీద పడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. వర్షం కారణంగా మైండ్ స్పేస్ నుంచి జేఎన్టీయూ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. కేరళ 12వ ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ పి సదాశివం, విజయన్ ఆయన 18 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గంలో 2 మహిళలు సహా 13 మంది కొత్త ముఖాలకే చోటు కల్పించారు. 19 మంది మంత్రివర్గంలో విజయన్ సహా 12 మంది సిపిఎం ఎమ్మెల్యేలు కాగా 4 సిపిఐ, ఎన్సీపీ, జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ ఎస్ల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. ప్రజా రవాణా బస్సులో అత్యవసర మీటా, సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ఏర్పాటును తప్పనిసరి చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది. నిర్భయ ఉదంతం తర్వాత మహిళా భద్రతను పటిష్టపరిచే దిశగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కేంద్రం ఇందుకు సంబంధించిన నిబంధనావళిని జూన్ 2న విడుదల చేయనుంది. రాజస్థాన్ రహదారి రవాణా సంస్థకు చెందిన 10 లగ్జరీ, మరో 10 ఆర్డినరీ బస్సుల్లో అత్యవసర మీటా, సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ఏర్పాటు చేసి మహిళా గర్వ్ పేరిట చేపట్టిన పైలట్ ప్రాజెక్టును ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా అత్యవసర మీటర్ నొక్కితే ఆ సమాచారం పోలీసులకు చేరుతుందని చెప్పారు. సంస్కరణల పథాన్ని కొనసాగిస్తూ కేంద్రం జాతీయ ఉత్పాదక వస్తువుల విధానాన్ని ఆమోదించడం, అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు ఉరకలెత్తాయి. సెన్సెక్స్ 576 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 25,432 వద్ద ఉత్సాహంగా మొదలైన సెన్సెక్స్ ఆరంభంలో 25,431 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత 2.5 నెలల కనిష్ట స్థాయి నుంచి రూపాయి విలువ కోలుకోవడం, దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు సంతృప్తికరంగా ఉన్న వేళ మదుపర్లు కొనుగోళ్లకు చేరి 25,898 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 25,881 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి 7,935 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.